జేఎన్సీ పరంజయ్ గారి దర్శకత్వంలో బూరుగుపల్లి శివరామకృష్ణ గారు, కె అశోక్ కుమార్ గారు నిర్మించినటువంటి చిత్రం ప్రేమంటే ఇదేరా. ఈ చిత్రంలో రమణ గోగుల గారు అందించిన హుషారైన బాణీకి ఆట పట్టించే పాట అంటే ఇదేరా అన్న లెవెల్లో సాహిత్యాన్ని అందించారు చంద్రబోస్ గారు. ఆ పాటని పాడారు మను గారు, పక్కనే స్వర్ణలత గారు అద్భుతంగా పాడారు. ఆ పాటని పాడి వినిపించడానికి ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మను గారిని అండ్ ప్రణవిని. లెట్స్ వెల్కమ్ దెమ్. అడుగుల సౌండ్ ఏమో షేకింగ్, నడిచే స్టైల్ ఏమో రాకింగ్. అడుగుల సౌండ్ ఏమో షేకింగ్, వీడి స్పీడ్ ఏ బ్రెత్ టేకింగ్. ఓ యా యో వీడు చేస్తే నాకింగ్. భామలు చంద్రవంకలు చిలకలు మీరండి, కోర్కెలు తీర్చండి. వరుడు మావాడండి, చేసుకోండి. అరే చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి, కోర్కెలు తీర్చండి. వరుడు మావాడండి, అరే చేసుకోండి. మసాలలు పట్టుకురండి, వెంటనే వెంటనే జల్దీగా గోల్డ్ ఫ్లాకులు కొనుక్కురండి. వెంటనే వెంటనే పానేసి ముద్దాడితే చేదుగా ఉంటుంది, పొగ తాగితే మగతనమే హుష్కాతవుతుంది. తేలని బాంబులు పిచ్చి ముద్దులు బుద్ధులు మీరండి, పద్ధతి మార్చండి. బుడకని పప్పులు నూతి కొప్పలు కోతలు మానండి, మౌతులు ముయ్యండి. తొందరగా నల్ల కొంగను తీసుకురండి, పొండి పొండి తక్షణమే కొండ మీది కోతిని తెండి. తెండి తెండి మసిపోస్తే మీరేమో కొంగవుతారండి, మీ ఫ్రెండ్ ఉండంగా కోతెందుకులేండి. తింగరి బాబులు వెర్రి కుంకలు గొర్రెలు మీరండి, బుర్రలు పెంచండి. దిగ్గల భామలు అరటి తొక్కలు మేకలు మీరండి, మాటలు మూయండి. మీరు ఆడాళ్ళండి, మాది మగ జాతండి. తాళి కట్టే వేళ తలంసాలి తప్పదు తప్పదు తప్పదు.
చాలా బాగా చేసామమ్మా. అసలు మీరు చాలా బాగా చేశారు, మీరు సూపర్ పర్ఫార్మర్. అంటే నేనేంటంటే 3 ఉన్నప్పుడు ఒక మరి 4 ఉన్నప్పుడు మనోలో కథകളി స్టార్ట్ అవుతుంది. 4 ఉన్నప్పుడు ప్రభుదేవ వస్తాడు. 5 ఉన్నప్పుడు షారుఖ్ ఖాన్ వచ్చి వెళ్తూ ఉంటాడు. 6 ఉన్నప్పుడు ఎవరైనా ఖాన్ను పిలవాలి. 7 ఉన్నప్పుడు బిర్యానీ వస్తుంది. 8 ఉన్నప్పుడు సాంబార్ వస్తుంది. 9 ఉన్నప్పుడు చట్నీ, ఏదైనా చక్కని చట్నీ. 10 అయినప్పుడు పడుకోవటం. మీ కోరికలు ఏమిటో చెప్పండి ప్లీజ్ కబాబ్. యాక్చువల్లీ మీ ఎనర్జీ వెనకాల రహస్యం ఏమిటో కనుక్కుందాం అనుకుంటున్నాను నేను. అంటే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లండన్లో చేస్తారు. నేను డైట్ అండి, డైట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్, కూరగాయలు అవన్నీ. మధ్యాహ్నం లంచ్ ఏమో మీరు దుబాయ్లో. అవును. సాయంత్రం 6 o'clockకి టిఫిన్స్ స్విట్జర్లాండ్లో. లేదు, బహ్రెయిన్. ఓకే, అక్కడ రన్ చేసుకుంటూ వెళ్ళి నైట్ 9 o'clock డిన్నర్ ఎక్కడ చేస్తారు? జోహానస్బర్గ్. అక్కడికి వెళ్ళేసి బర్గర్లు తినేసి వచ్చాయి. బర్గర్. ఎలా ఇంత ఎనర్జీ మీకు ఇలా ట్రావెల్ చేయడానికి, పాటలు పాడడానికి? హౌ? వాడు శాసిస్తాడు, వీడు పాటిస్తాడు. అండ్ ప్రణవి కూడా స్వర్ణలత గారిని గుర్తు చేసే విధంగా పాడింది ఈ పాటని ఇక్కడ. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ అమ్మాయి ఓన్లీ భరతనాట్యం అంటే పాట అయిపోయిందా కూడా ఒకే మూమెంట్లో ఉంటుంది. ఇవాళ 4-5 స్టెప్పులు వేసింది. ఏంటి 4-5 స్టెప్పులే? ఓకే, నా చేత డాన్స్ సీనే చేయించారు ఫస్ట్ టైం, నేను ఇక్కడ చేయలేదు. ఏమిటో చాలా బాగా మాట్లాడుతున్నాం సార్. మా వాళ్ళు తీసుకొస్తారు సార్ స్టాండ్, ఎవరు ఎత్తుకుపోతారన్న విధంగా మీరు తీసుకెళ్తూ ఉంటారు ఎప్పుడు చూసినా. అంటే జాగ్రత్త ఎక్కువ అండి చాలా, దానివల్ల వచ్చినటువంటి. ప్లీజ్ ఇట్స్ ఓకే. నేనైతే కొంటున్నారు చీరలు ఇవన్నీ. ఇది చంద్రిక గారు అని ఒక ఆవిడ డిజైన్ చేశారు. ఫ్రెండా? ఫ్రీ. ఊరుకోండి. అదే ఈ చీర స్వరాభిషేకం అయిపోయిందాక ఇది ఎలా కట్టగలుగుతున్నారు మీరు? నేను లాస్ట్ టైం మీరు దుబాయ్ నుంచి తీసుకొచ్చిన అత్తరు కొట్టాను. మీరు ఇచ్చిన పర్ఫ్యూమ్ లాస్ట్ టైం మీరు కొట్టారు. అటు నుంచి వెళ్తూ చిత్ర గారికి, శైలజ గారికి, మాకు ఆ వాసన ఎన్ని సబ్బులు, సంతూర్ సబ్బు వాడి అరిగిపోయిన సబ్బు, కానీ అత్తరు వాసన పోలే. కాదు అసలు, కానీ మీలో ఆ సహనశీలి చాలా గొప్ప. ఆడవాళ్ళు భూదేవంత సహనం అవన్నీ. మీరు ఇంట్లో ఎట్లా ఉంటారు తెలుసండి, మామూలుగా ఉంటారా? ఎందుకు లేట్ అయింది? ఎలా ఉంటాను నేను? బయట చూస్తున్న సుమా, నమస్కారం అండి, బాగున్నారా? ఇంట్లో ఎక్కడికి వెళ్ళావు? అంత మను గారి ఇంట్లో జరిగేవన్నీ చెప్తున్నారు ఇక్కడ. చాలా సంతోషం. సారీ విషయం వచ్చింది కాబట్టి నేను చెప్పి తీరాల్సిందే. చెప్పండి. ఇప్పుడు మనం నంబర్ ఆఫ్ డేస్ ఈ షూటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ నంబర్ ఆఫ్ డేస్ అన్ని కలిపి ఎడిటింగ్ లో ఒక ఎపిసోడ్ కింద, మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ కింద ఇంకొకటి వస్తుంది కాబట్టి నా సారీ చేంజ్ అవుతే మీతో మాట్లాడినప్పుడు నేను పింక్ సారీలో, పక్కనే ఉండేటువంటి బాలు గారితో మాట్లాడినప్పుడు మళ్ళీ గ్రీన్ సారీలో, అలా రకరకాల చీరలు వచ్చే ప్రమాదం ఉందని నాకు ఒక యూనిఫామ్ కుట్టించారు. స్కూల్ పిల్లలకు ఎలాగైతే యూనిఫామ్ ఉంటుందో, స్వరాభిషేకంలో ఈ సీజన్ కి నా యూనిఫామ్ పింక్. ఇంకో విషయం మర్చిపోయారు మీరు. ఏమిటది? మాకు కూడా అదే యూనిఫామ్.